హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. అస్సలు నచ్చకుండా తీసుకున్నాయి ఇవన్నీ. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. వీడియోలోకి అయితే వచ్చేయండి, అన్నీ చెప్పేస్తాను. సో అసలు నా సెలెక్షన్ ఏంటి అంటే ఫస్ట్ నుంచి నాకు అంతగా తెలియదు. గోల్డ్ అనే కాదు, డ్రెస్సెస్ కూడా. సో ఫస్ట్ నుంచి ఏంటి అంటే మా అమ్మ తీసుకొచ్చేది. బట్ నాకు ది బెస్ట్ తెచ్చేది అనమాట ఏం తెచ్చినా. సో ఆ అలవాటుతోనే ఇక నా మ్యారేజ్ అయ్యాక నాకు ఏవి తీసుకుంటే మంచిది సో అలా తెలియకపోతుండే. చాలా డ్రెస్సులు అంతే అయ్యిండే. బట్ ఇప్పుడు కొంచెం కొంచెం ఓకే, కొన్ని వేస్ట్ అయిపోయాయి, కొన్ని తీసుకుంటున్నాను. బట్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి అలానే అయ్యింది. బట్ గోల్డ్ ఏమి తక్కువ కాస్ట్ అయితే కాదు కదా. సో నేను ఎప్పుడు ఎలా తీసుకున్నాను, సో ఎలా కన్ఫ్యూజ్ అయ్యాను మొత్తం అయితే చెప్పేస్తాను. ఇష్టం లేకుండా ఇష్టం అంటే నాకు అర్థం కాకపోయేది. షాప్కి వెళ్తే ఏం తీసుకోవాలో అర్థం కాకుండా అయ్యేది. బట్ పెట్టుకునేదాన్ని. షాప్ వాళ్ళు కొంచెం హడావుడి చేస్తూ ఉంటారు కదా, సో ఆ హడావుడిలో అలా అవుతుండేది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది చూసేయండి మొత్తము. ఫస్ట్ వచ్చేసి ఇవి నా డైలీ ఇయర్ రింగ్స్ అనమాట. సో చిన్నవి. నాకేంటి అంటే చెవు కొంచెం ఎక్కువ బరువు పెడితే తొందరగా తెగిపోతాయి. అందుకనేసి డైలీ వేర్కి నేను చిన్నగా పెట్టుకుంటాను. బట్ నాకు చిన్నవి అంటే ఇష్టం డైలీ వేర్కి. ఇక ఫస్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. ఇవి అలా తీసుకున్నవి అనమాట. నార్మల్గా షాప్కి వెళ్తే వాళ్ళు హడావుడి చేస్తూ ఉంటారు కదా, సో ఇంకెంతసేపు చూపించాలి అన్న ఇరిటేషన్ వాళ్ళ మొహంలో కనిపిస్తుంది కదా. సో ఇక అన్నీ చూసిన తర్వాత అతని ఫేస్ చూసింది. ఇక నేను 2 సెలెక్షన్ చేసుకున్నాను. ఆ రెండిట్లో ఇది తీసుకున్నాను అనమాట. చూడ్డానికి మంచిగా అనిపించాయి. బట్ ఏంటి అంటే నాకే ఎందుకు నచ్చలేదు. బాగున్నాయి చూడ్డానికి, బట్ నా ఫేస్కి అంత సెట్ అవ్వలేదేమో అనిపించాయి. నేను పెట్టి చూపిస్తాను, చూసేయండి. సో కొంచెం ఎందుకు ఎక్కువ మరీ హెవీగా ఉన్నట్లు అనిపించాయి అనమాట. సో శారీ కడితే మంచిగానే ఉన్నాయి, కానీ నాకు అంతగా నచ్చలేదు. బట్ ఇవి అలా తీసుకున్నవి అనమాట ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి 9 గ్రామ్స్ అయితే అయ్యాయి. మేము తీసుకున్నప్పుడు కాస్ట్ వచ్చేసి 45, 50 అలా ఉందన్నమాట. 50 లోపే ఉన్నాయి. 9 గ్రామ్స్కి పైనే ఉందన్నమాట. ఒక తులంకి కొంచెం తక్కువ ఉండే. అతను ఏంటంటే బాగా హడావుడి చేశాడు. అంత మంచిగా చూపించింది కూడా లేదు. నాకేంటంటే భయం. చాలా తక్కువ వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా మా అమ్మ వెళ్ళేది కదా, సో ఆ రీజన్ వల్ల. ఇవి వచ్చేసి మా హస్బెండ్ ఇప్పించినవి అనమాట. సో చూడ్డానికి మంచిగా ఉన్నాయని తీసుకున్నాను. పెట్టుకొని కూడా చూశాను ఆ రోజు. బట్ ఎందుకో నా మనసుకు నచ్చలేదు. ఇలా శారీస్ మీదకైతే ఓకే పెట్టుకోవచ్చు, ఎక్కువ హెవీగా ఉన్నట్లు అనిపించాయి అనమాట. నావి ఇంతకుముందు పాతవి బుట్టలు ఉంటే అవి వేసి ఇవి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వాటికి వెనక పెట్టేవి ఉంటాయి కదా, సో అవి కూడా గోల్డ్వే వచ్చాయి. ఏంటంటే కొంచెం పలచగా ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి నా సెకండ్ ఇయర్ రింగ్స్. వేరే సెట్ మీద ఇవి తీసుకున్నది. ఇవి సౌదీ గోల్డ్ ఉంటుంది కదా, సో వాటిలో అన్నమాట. నార్మల్గా దుబాయ్ గోల్డ్ సో అలా అంటూ ఉంటారు కదా, సో ఆ గోల్డ్లోవి, ఆ సెట్లోవి ఇవి. బట్ నేను ఎక్కువ ఏదైనా పెడతాను అంటే ఇవే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. ఇవి కూడా అంతే, నాకు అంత మంచిగా ఏమీ నచ్చలేదు. ఆ రోజు చూసిన వాటిల్లో అవే మంచిగా ఉన్నాయని తీసుకున్నాను. సో ఎందుకు 100% అయితే ఇవ్వలేకపోయాను. పెట్టుకొని చూపిస్తాను, చూసేయండి. సో మీరు మాత్రం ఇలా చేయకండి. డ్రెస్సుల విషయంలో అయితే ఓకే, ఎలాగోలాగా వేసుకుంటాం, కానీ గోల్డ్ అలా కాదు కదా. మళ్ళీ మనం రిటర్న్ ఇద్దాము అన్నా కూడా వాళ్ళు తీసుకోరు గోల్డ్ విషయంలో. సో ఇవైతే పర్లేదు, బాగానే ఉంటాయి. నాకేంటి అంటే బుట్టలు ఇష్టం, బట్ అవి తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. బట్ అవి ఎప్పుడు తీసుకుంటానో తెలియదు. అలాగే ఇంకోటి ఏంటంటే చిన్న ఇయర్ రింగ్స్. సో నావి చిన్న వయసైనా డైమండ్లో చిన్న ఇయర్ రింగ్స్ తీసుకుందామని అనుకున్నా, బట్ అది అవుతుందో కాదో కూడా తెలియదు. సో ఇవి వచ్చేసి 7 గ్రామ్స్ అనమాట ఇయర్ రింగ్స్. ఎక్కువ నేను పెట్టేది ఏంటి అంటే ఇయర్ రింగ్సే పెడతాను. ఫస్ట్ చూపించినవి చెప్పొచ్చు లెక్క మీద ఒక 3-4 టైమ్స్ పెట్టుంటాను అంతే. 3-4 టైమ్స్ కూడా కాదు, 1-2 టైమ్ అలా పెట్టుంటాను అంతే. సో ఇదేంటంటే ఇవి కొంచెం ఎక్కువ మందంగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. 7 గ్రామ్స్, బట్ ఏంటంటే గట్టిగా మందంగా అయితే ఉన్నాయి. సో వెనక ఇచ్చిన హక్కు కూడా గట్టిగా ఏంటంటే మనం వంచితే కొన్ని వంగుతాయి కదా, సో అలా లేదు, చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి 7 గ్రామ్స్ పైనే ఉన్నాయి ఇవి.
సో మంచిగా అనిపించేసాయి. బట్ అంత 100% ఇవ్వలేను, కానీ నేను పెట్టుకున్న వాటిలో ఇవి మంచిగా ఎక్కువగా పెడుతూ ఉంటాను. సో మొత్తం వచ్చేసి ఇక ఇలా అయితే ఉంటుంది. సో కింద బుట్ట వచ్చింది కదా, సో అందుకని కొంచెం మంచిగా ఉన్నట్లయితే అనిపిస్తుంది. ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తున్నాను, చూసేయండి. మోడల్ మొత్తం మంచిగా అనిపిస్తుంది. సో కొంతమందికి సెట్ అవుతుంది ఫేస్కి, కొంతమందికి అవ్వదు. బట్ ఇవి ఆ రోజు నేను పెట్టి కూడా చూసుకోలేదు, పర్లేదు బాగానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి జాయ్ ఆలుకాస్లో తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను వేరేవైతే చూపిస్తాను. ఇంకా ఇప్పుడు చూపించేవి వచ్చేసి అమ్మ వాళ్ళు నాకు పెట్టినవి, అంటే నా పెళ్ళిలో పెట్టినవి అనమాట. ఇవి వచ్చేసి కొంచెం మేమేంటి అంటే అంటే అది పెద్ద సిటీ కూడా కాదు. అప్పట్లో ఏంటి నా మ్యారేజ్ అయ్యి కూడా 10 years అవుతుంది. సో నాన్ కేడియం కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు 22 క్యారెట్ అన్నది వాళ్ళు ఏమన్నా ప్యూర్ గోల్డ్ అని చెప్తూ ఉంటారు, బట్ అలా అవుతూ ఉంటుంది కదా. అలా తీసుకున్నవి ఇవి వచ్చేసి 5 grams అయితే ఉన్నాయి. నేను అప్పుడు నా పిల్లల్లో పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే నా ఫేస్ చిన్నగా ఉండే అప్పుడు ఇవి కొంచెం పెద్దగా అనిపించాయి. బట్ ఇప్పుడు ఏంటి అంటే అవి ఇప్పుడు నా ఫేస్కి కనిపించట్లేదు. సో నా మొహం పెద్దగా అయిపోయేసరికి ఈ రింగ్స్ చిన్నగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇవి ఎక్కువగా పెట్టేదాన్ని, ఇప్పుడు పెట్టట్లేదు. సో మంచిగా అనిపిస్తాయి, ఎందుకు నల్లబడిపోయాయి. బట్ ఇవి 22 క్యారెట్ అయితే కాకపోయి ఉండొచ్చు. సో అక్కడ అలానే చెప్తారు కదా, సో ప్యూర్ గోల్డ్ అన్నట్లు. సో ఇవి మంచిగా అనిపిస్తాయి నాకు. సో చూసిన అన్ని వాటిలో ఇవి మా అమ్మ తీసుకుందనమాట. సో అందుకనేమో బాగున్నాయి అనిపిస్తుంది. ఇవి వచ్చేసి 5 grams అలా అయితే ఉన్నాయి, నాకు మా అమ్మ పెళ్ళిలో పెట్టిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తీసుకున్నాను. నెక్స్ట్ దానికి పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఇది కూడా నేను లలితాలో తీసుకున్నాను, లలిత జ్యువెలరీలో అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూపించబోయేది అస్సలు ఒక్కసారి కూడా పెట్టలేదు నేను. ఇది తీసుకొని ఇవి కావు, నెక్స్ట్ చూపిస్తాను, అవి చూసేయండి. సో ఇవి వచ్చేసి పెళ్ళిలో తీసుకుని చెప్పాను కదా, ఇవి మొత్తం వచ్చేసి 5 grams అలా అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ తీసుకునే వచ్చేసి నేను రీసెంట్గా అంటే 1 year బ్యాక్ తీసుకున్నాను. 1 year కన్నా ఎక్కువే అవుతుంది. ఒక్కసారి కూడా పెట్టలేదు. నేను ఆ రోజు ఎప్పట్లాగా అవ్వకూడదు, కొంచెం ఆలోచించి తీసుకోవాలనుకొని తీసుకున్నాను. బట్ ఇదే బాగున్నాయి, చూడ్డానికి బాగున్నాయి, బట్ నా ఫేస్కి సెట్ అవ్వలేదన్నమాట. సో చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇవి వచ్చేసి 3 grams పైనే ఉన్నాయి, 4 అనుకుంటే 4 grams అలా అయితే ఉన్నాయి. నేను తీసుకున్నప్పుడు కాస్ట్ వచ్చేసి 92,000 ఏమో ఉండే, అంతే 92 ఉన్నాయి. సో నేను నా సెకండ్ ఇయర్ రింగ్స్ చెప్పలేదు కదా, నా సెకండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 50,000 ఉన్నాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి 92,000 ఉన్నాయన్నమాట, 4 grams. సో నేను చాలాసేపు కొంచెం ఎక్కువ టైం తీసుకొని మరీ చూశాను. ఎన్నిసార్లు చూసినా కూడా అన్నిట్లో ది బెస్ట్ అనిపించాయి. బట్ ఎందుకో తర్వాత నాకే మంచిగా లేవు అనిపించేసి ఒక్కసారి కూడా పెట్టలేదు వీటిని. సో మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ 4 నేను పెట్టిన ఇయర్ రింగ్స్లో నాకు ఫేస్కి ఏం సెట్ అయ్యాయో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సో నా కన్ఫ్యూజన్ ఏంటి అంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అమ్మ వాళ్ళు తీసుకున్నప్పుడు కంపల్సరీ వెళ్ళాలి, మనం ఏదైనా ఓన్గా తీసుకునేటట్లు ఉండాలి అనిపించేసింది. బట్ అప్పుడు నేను ఎప్పుడు వెళ్ళకపోతుండే. సో మేబీ ఆ రీజన్ వల్ల ఏమో నాకేం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు అర్థం కాకపోయేది. ఈ చూడ్డానికి మంచిగానే ఉన్నాయి, కానీ బట్ ఎందుకు నాకు సెట్ అయినట్లేదు అనిపించలేదు. వీటికి కూడా వెనక హుక్స్ వచ్చేసి గోల్డ్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి నా ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇయర్ రింగ్స్ కాదు, సో నా ఫింగర్ రింగ్స్. నా పెళ్ళి తర్వాత నేనేం చేయించుకోలేదు. ఇవి 3 నా పెళ్ళిలోవే అనమాట. ఇది వచ్చేసి దీనికి పెద్ద స్టోరీ ఉందన్నమాట. నాకు ఎంగేజ్మెంట్ రింగ్ ఉంటుంది కదా, సో వాళ్ళు చేయించింది చాలా తక్కువలో చేయించారు. సో మా అత్తమ్మ వాళ్ళు తక్కువలో చేయించితే ఏమైంది అంటే అది పెట్టుకున్న 2 daysకి వంకర పోయిందనమాట. వంకర పోయింది, బట్ ఎందుకు సెంటిమెంట్ కదా అనేసి అయితే తీయలేదు నేను. బట్ బాగా మొత్తం చుట్టుపోయింది. సో తక్కువ ఏమంటారు
తక్కువ గ్రామ్స్లో చేయించారు. 3 గ్రామ్స్ ఉండే, 3 గ్రామ్సే ఉంది. బట్ రేక్ లాగా ఉందన్నమాట. నా పెళ్ళైన తర్వాత ఇంకో 5000 వేసి ఇప్పుడు చూపించాను కదా, ఆ రింగ్ అయితే చేయించాం. బట్ అది కూడా రాళ్ళు అయితే పోయాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు పెళ్ళిలో అమ్మ వాళ్ళు చేయించింది, గ్రీన్ స్టోన్ పెట్టేసి. బట్ ఇప్పుడు టైట్ అయింది, చిన్న ఏలుకు వస్తుంది. అప్పట్లో వచ్చేసి సెకండ్ 4th ఫింగర్కి అలా వచ్చేది. బట్ ఇది కూడా అంతే, నాకు అమ్మ వాళ్ళ చేయించింది. నేను వీటికైతే వెళ్ళాను. సో ఈ రింగ్ వచ్చేసి నేమ్ పెట్టి చేయించుకున్నాను కదా, ఇంకొక రింగ్ మా అమ్మ స్టోన్ తీసుకుంది, అది వద్దులే అనేసి అది రిటర్న్ ఇచ్చేసి ఇది చేయించుకున్నాను అనమాట. వైఎస్ అంటే మా హస్బెండ్ పేరు నా పేరు కలిసేటట్లయితే నేను నా సొంతంగా మా అమ్మ వాళ్ళు చేయించిన వాటిలో చేయించుకున్నాను అనమాట. సో ఈ రింగ్స్ అనమాట నావి రెండు. ఇవి మంచిగా అనిపిస్తున్నాయి. సో నా ఎంగేజ్మెంట్ రింగ్ ఎందుకో నాకు కలిసి రాలేదేమో అనిపిస్తుంది. ఎన్నిసార్లు చేయించుకున్నా కూడా. సో మళ్ళీ ఇప్పుడు నేను సెకండ్ టైం చేయించింది కూడా స్టోన్స్ పోతున్నాయి. అవి మళ్ళీ 22 క్యారెట్ గోల్డ్ అయితే కాదు, నాన్ కేడియము. బట్ మళ్ళీ దాన్ని వేయాలి అంటే మనసు ఒప్పట్లేదు. మళ్ళీ ఈసారి ఏం తీసుకుంటానో కూడా తెలియట్లేదు. సో అలా అయితే ఉంది. సో మళ్ళీ మీకు ఒకసారి అయితే చూసేయండి, నా రింగ్స్ అన్నీ చూపిస్తాను. మొత్తం వచ్చేసి 3 గ్రామ్స్ అబోనే ఉన్నాయన్నమాట. 4 గ్రామ్స్ అలా ఉంటాయి. నా ఇవి పెట్టుకునే 3 అంతే, 4 గ్రామ్స్ కొంచెం ఎక్కువే ఉంటుండే. అనేది నా గ్రీన్ రింగ్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. బట్ పెట్టుకోవాలి అనుకుంటాను, చాలా తక్కువ పెట్టుకోవడం. సో మొత్తం వచ్చేసి ఇవి నా ఇయర్ రింగ్స్లో ఏవి బాగున్నాయో కామెంట్ అయితే చేయండి. నా సెలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. బట్ నా ఫేస్కి ఏవి సెట్ అయితే అర్థం కావు, బుట్టలు తీసుకుంటాను నెక్స్ట్ టైం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది.